సార్ మరి మీ యూనివర్సిటీనేమో కొల్హాపూర్ మహారాష్ట్రలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ని పంపించాలంటే మా పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ది కనెక్టివిటీ ఎలా ఉంటుంది అనేది ఒకటి, ఫుడ్ అండ్ అకామిడేషన్, హెల్త్, సెక్యూరిటీ, అండ్ ఫైనల్గా ప్రతి స్టూడెంట్ ఆలోచించేది ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్మెంట్స్ గురించి. ఈ విషయంలో మీ యూనివర్సిటీ తరపున మీరు ఏం చెప్తారు? సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మీరు పేరెంట్స్ తరపున మీరే అసలు వాళ్ళకున్న డౌట్స్ మొత్తం అడిగేసారని చెప్పచ్చు. ఎందుకంటే మేము ఈ వీడియో పోస్ట్ చేస్తున్నామంటే అంత బాధ్యతగా తీసుకుంటాం. 100% అండి. సో అంత బాధ్యతగా నేను చెప్పాలి కాబట్టి సో సంజయ్ గౌడవతి యూనివర్సిటీ తరపున నేను చెప్తున్నాను మీకు. సో ఇక్కడ ఏ పేరెంట్కైనా బయటికి పంపించేటప్పుడు ఏంటి అంటే, సో ఈ ప్యాటర్న్ ఆఫ్ డౌట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అనమాట. లైక్ అక్కడికి వెళ్ళి దూరం పంపిస్తున్నాం, ఫుడ్ ఎలా ఉంటుంది, దూరం పంపిస్తున్నాం, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, దూరం పంపిస్తున్నాం, హెల్త్ ప్రాబ్లం అయితే ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, అండ్ ఫైనల్లీ ప్రతి ఒక్కరికి ఉండే ఆలోచన, ప్రతి స్టూడెంట్కి ఉండే థింకింగ్, ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అండ్ ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంటాయి అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వద్దాం. ఇట్స్ నియర్ టు తెలుగు రాష్ట్రాలు అని చెప్పి మీరు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో తెలంగాణ నుంచి కానివ్వండి, ఏపీ నుంచి కానివ్వండి, మనకి ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తాను. కొల్హాపూర్ అంటే మన ఈ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి గుర్తొచ్చే మెయిన్ థింగ్ ఏంటంటే లక్ష్మీ అమ్మవారి శక్తిపీఠం కొల్హాపూర్లో ఉంటుంది. సో మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి కనెక్టివిటీగా చూసుకుంటే మనం బస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది అండ్ ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్